ఫస్ట్ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే కృష్ణా బ్యారేజీకి వరద వచ్చిందండి. వరదలో ఒక పడవ కొట్టుకొచ్చి బ్యారేజీ ఆ గేట్లకి మధ్య ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోగానే మొదలుపెట్టారు. ఆ గేట్లు పగిలిపోయి మొత్తం మునిగిపోవాలని చెప్పి వైసీపీ నాయకులే కావాలని చెప్పి అక్కడికి ఆ పడవలు వదిలేరని చెప్పారు. ఆ తర్వాత బుడమేరుకి వరద వచ్చినప్పుడు ఆ బుడమేరు వరద కూడా జగన్ చేసిన పాపాల వల్లే వచ్చింది, జగన్ చేసిన తప్పిదాల వల్లే వచ్చిందని చెప్పి మొదలేశారు. ఆ తర్వాత కొన్ని కంపెనీలన్నీ జగన్మోహన్ రెడ్డి భయభ్రాంతులకు గురి చేయడం వల్లే వెళ్ళిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన ఆయన గుంటూరు ఆయన ఎంపీ ఈ ఆయన కంపెనీస్, తర్వాత మొన్న వచ్చిన గ్రీన్కో కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా మేమే తెచ్చాము, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాయి, భయపడిపోయినాయి. జగన్ మళ్ళీ రాడు అని చెప్పి మీరు రాసి సంతకం పెడితే అప్పుడే మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని చెప్పి కొన్ని కథలు చెప్పినాయి. రీసెంట్గా చెప్పిన ఇంకో కథ ఏందయ్యా అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చాడు. కొత్తగా ఆ హాస్పిటల్స్ ఎవరన్నా కనుక తీసుకొని పెడితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ తాటదిస్తానని జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చాడు. అందుకని చెప్పి అందరూ భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు అని చెప్పారు. అంటే ఒక విషయం అంతేగారు మీరే చెప్తుంటారు కదా, ఎప్పుడు కేవలం ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా కాదు, ఒక సాధారణ ఎమ్మెల్యే అని చెప్తూ ఉంటారు మీరే. మరి ఒక సాధారణ ఎమ్మెల్యే మొత్తం రాష్ట్రాన్ని గడగడలాడిచ్చేస్తుంటే మరి మీ ముఖ్యమంత్రి ఎందుకు, మీ సనాతన పరిరక్షకుడు ఎందుకు, మీ చిన్నబాబు ఎందుకు, మీరెందుకు, మీరందరూ ఎందుకు, మరి ఏం ఉపయోగం ఉంది మేము వల్ల అనేది ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు రాష్ట్రంలో. సరే కాసేపు దాని గురించి మళ్ళీ మాట్లాడదాం, తిరుపతి గురించే వద్దాం. మరి ఏ1 నుంచి ఏ30 దాకా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు లేదు. ఇప్పుడు హైలైట్ పాయింట్ ఏంటంటే మీ ఎల్లో మీడియా చెప్పిందే అండి, మీ మీద చెప్తుంది కాదు. మీ పత్రికలు నడుపుతున్న ప్రభుత్వాల కోసం పనిచేస్తున్న కరపత్రాలు, పత్రికలు, ఛానళ్ళు ఇవేమన్నా కావచ్చు, మీరు చెప్పిందే. సిట్ దాంట్లో ఫైనల్గా తేల్చింది ఏంటంటే దాంట్లో స్కామ్ జరిగింది, 250 కోట్ల స్కామ్ ఎంతో జరిగింది. ఆ నెయ్యి కల్తీ అయింది. కానీ ఏ విధంగా కల్తీ అయిందయా అంటే దాన్ని ల్యాబుల్లో కృత్రిమంగా తయారు చేశారు.